#ask Dr. John అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సోము పాలెపు 1968. ప్లీజ్, నేను 1 month ఫినాస్టైడ్ యూజ్ చేసి ఆపేశాను. ఇప్పుడు నాకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది. మళ్ళీ ఊడిపోయిన హెయిర్ రీగ్రోత్ అవుతుందా? ప్లీజ్ రిప్లై సార్. మీ ప్రాబ్లం గనక సింపుల్ హెయిర్ ఫాల్ అంటే మెడికేషన్ కొన్ని రోజులు వాడి ఆపేసేయచ్చు. మీ ప్రాబ్లం ఇంకా బట్టతలు అయితే మెడిసిన్స్ అనేటువంటివి కొంచెం లాంగ్ టర్మ్గా వాడాల్సి వస్తుంది. మనకందరికీ జలుబుకి కానీ దగ్గుకి కానీ జ్వరం కానీ మెడిసిన్స్ వాడడం అలవాటు. అవి ఎలా వాడతాము అంటే ఈరోజు వేసుకుంటాము, ఒక వారం కల్లా తగ్గిపోతుంది, తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మెడిసిన్ జోలికి వెళ్ళాం, మళ్ళీ జ్వరం వస్తే టాబ్లెట్ వైపు చూస్తాం. సో అలాంటప్పుడు ఎవరికైనా కూడా కంటిన్యూస్గా మెడిసిన్ వాడాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంది అంటే మనం డీల్ చేస్తున్నది ఒక కంటిన్యూస్ ప్రాసెస్తో. ఏదైతే కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ బాల్డింగ్ కానీ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ హెయిర్ ఫాల్ కానీ జరుగుతూ ఉందో దాని ఎంటైర్ కోర్స్ మనం వాడుతూ ఉంటే తప్పితే ఆ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయలేము, లేదా ఆ హెయిర్ గ్రోత్ని కంటిన్యూస్గా ఎక్స్పీరియన్స్ చేయలేము. అందుకనే మీరు 1 month వాడిన తర్వాత ఆపేయంగానే మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతూ ఉంది. సో ఇప్పుడు రాలిపోయిన వెంట్రుకల ప్లేస్లో మళ్ళీ హెయిర్ మొలుస్తాయంటే ఎస్, తప్పకుండా మొలుస్తాయి. కానీ ఒక పాయింట్ ఏంటి, ఇంత ముందులాగా థిక్గా మొలుస్తాయా అంటే దాన్ని గ్యారంటీ చేయలేం. అందుకనే నేను మరీ చెప్తూ ఉంటాను, మీరు మెడికేషన్ స్టాప్ చేసే ముందే ప్రాపర్గా అసెస్మెంట్ చేయించుకొని మీ డాక్టర్ దగ్గర క్లారిటీగా తెలుసుకోండి మీరు ఎన్ని రోజులు వాడాలి, ఎన్ని రోజులు వాడితే సరిపోతుంది, లేదా కంటిన్యూస్గా వాడుతూ ఉండాల్సిన అవసరం ఉందా అని. ఒకసారి మీకు అది తెలిసిన తర్వాత దెన్ మీరు ఆపకుండా ప్రాపర్గా వాడుకోండి. లేదా ఆపాలి అని అనుకునే ముందు ఒక్కసారి మీ డాక్టర్ని కలిసి అప్పుడే ఆపండి. ఏదో కుదరలేదు కదా అని చిన్న రీజన్స్ కోసం ఇలా ఆపారంటే జుట్టు రాలిపోతుంది. రెండోసారి మొలిచే జుట్టు కూడా అంత థిక్గా మొలవదు. నష్టపోయేది మళ్ళీ మీరే.